అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. కరీంనగర్ రూరల్ పరిధిలో ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అక్రమార్కులు తమ పద్ధతులను మార్చుకోవాలని హెచ్చరించారు. మీడియా సోదరులందరికీ నమస్కారములు. నేను ఏ నిరంజన్ రెడ్డి, రూరల్ ఇన్స్పెక్టర్ కరీంనగర్. ఇసుక దందా చేసే వాళ్లకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది. పై అధికారుల ఉత్తర్వుల మేరకు గత సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు ఇసుక ట్రాక్టర్లు మీపై 245 కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 193 వెహికల్స్ను సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం జరిగింది. మరియు 290 మంది ఈ ఇసుక మాఫియా చేసే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. మరియు వారు ఇక నుండి ఇసుక దొంగతనం చేయకుండా ఉండడానికి కొరకు మన కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గారి దగ్గర హాజరుపరచడమైనది. అట్టి తహసీల్దార్ గారు వారందరినీ మరొకసారి ఇసుక దందా చేస్తే ₹1,00,000 జరిమానా లేదా 6 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తానని పూచికత్తుపై వారిని విడుదల చేయడం జరుగుతున్నది. కావున ఇసుక మాఫియా వారిని ఇక నుండైనా ఒకవేళ ఇసుక దందా మారకపోతే వారిపై ఇక నుండి 2 కేసులు దాటితే మూడోసారి కూడా మళ్ళీ ఇసుక దందాతో దొరికితే అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మరియు వారి యొక్క ట్రాక్టర్ను వేలం వేయడానికి కొరకు కూడా ఎంఆర్ఓ గారికి లేదా కోర్టుకు నివేదిక సమర్పించడం జరుగుతుంది. గమనించవలసింది ఏమనగా మా యొక్క రూరల్ మండలంలో చేగుర్తి, బొమ్మకల్ మరియు సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్లు దాదాపు 100కు పైన నడుస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. అయినా మేము ఎప్పటికప్పుడు వారిని వెంబడిస్తూ పట్టుకున్నా కానీ వాళ్ళు మారడం లేదు. ఇక నుండి వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి మేము అవసరమైతే వారిపై కఠినంగా శిక్ష అమలు జరిగే విధంగా వారిపై కోర్టుకు నివేదికలు సమర్పించబడతాయి.